మంచి మనుషులు దొరకడం అనేది ఒక ఫీలింగ్ ఉంది సార్. ఆ టైంలో గోపి గారు సొంత బ్రదర్ లాగా భుజం వేసేసి వెళ్ళేవారా లొకేషన్కి వెళ్ళేవాళ్ళ? వెళ్ళానండి 2-3 సార్లు, చాలాసార్లు వెళ్ళానండి షూట్కి. క్రాక్ టైంలో చాలాసార్లు వెళ్ళాను. క్లాక్ టైంలో చాలాసార్లు అంటే రవితేజ గారు షూటింగ్ అంతా అబ్జర్వ్ చేస్తుంటారుగా. వెళ్దాం రవితేజ ఓకే, అట్లా అంతా అడగలేదు ఆయన ఎవరి కుర్రాడని? లేదండి, దానికన్నా ముందు నేను రవితేజ గారికి ఒక కథ చెప్పేశాను. అవునా? తెలుసండి, గుర్తుపడతారు ఆయన. రవితేజ గారు కథ చెప్పారు, మెటీరియలైజ్ అవ్వలేదు అది. అంతా అంటే చెప్పేస్తారు కదా ఆయన ఓపెన్ గా అందరిలాగా దాచుకొని 4 రోజుల తర్వాత మామాడని చెప్తాను. అబ్బాయి కథ బాగుంది, మనకు సెట్ అవుతుంది అంతే అన్నారా? అంతే. ఓకే, సూపర్. ఆ మాత్రం క్లారిటీ ఉంటే టైం ఎవరి టైం వేస్ట్ అవ్వదు. అంతే కదండి. సూపర్ సూపర్. మిమ్మల్ని చూసి షాక్ అవ్వలేదు అక్కడ దాంట్లో? లేదండి, అలాగే ఉంది. రే ఉన్నావా అంటారు అంతే, పని చేస్తున్నావా సూపర్ అంటారు అంతే. అంతే.